అధికారుల అండదండలతో పి గన్నవరంలో యథేచ్ఛగా మట్టి మాఫియా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం పోతవరం పంచాయతీ పరిధిలో మట్టి మాఫియా తన పంజా విసురుతోంది. పగలు రాత్రి తేడా లేకుండా పదుల ట్రాక్టర్ల ద్వారా ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇంత తంతు జరుగుతున్నా పంచాయతీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ కనీసం స్పందించకపోవడంతో స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారడంతోనే అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి చూడడం లేదని విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై సమాచారంతో మట్టిని తరలిస్తున్న ప్రాంతానికి వెళ్లి ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై అక్రమ మట్టి మాఫియా వెనక అన్ని తానే చక్రం తిప్పుతున్న మట్టిపర్తి సోమశేఖర్ అలియాస్ పండు అసభ్య పదజాలంతో మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డాడు. నాకు రాజకీయ నాయకులు అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయని, మీరెవరూ నన్నేం చెయ్యలేరని, మీకు నచ్చింది చేసుకోండని మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డాడు. మట్టిపర్తి పండు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు తాయిలాలు ఇస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటూ అధికారులకు ముడుపులు అందిస్తూ తన చీకటి సామ్రాజ్యాన్ని అక్రమ మట్టి మాఫియా ద్వారా విస్తరిస్తూ అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు బయటకు వస్తున్నాయి. మీడియా ఎదుటే నాకు రాజకీయ నాయకులు అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయని బహిరంగంగా చెప్తున్నాడంటే మట్టిపర్తి పండు ఎంతకు తెగించాడో అర్థమవుతుంది. పి గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడ మట్టి అక్రమంగా తరలిస్తున్నా దాని వెనక మట్టిపర్తి పండు హస్తం ఉంటుందని విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకుని అక్రమంగా మట్టిని తరలిస్తున్న జేసీబీలను ట్రాక్టర్లను సీజ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.